ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు కోనరావుపేట మండలంలోని మలకపేట రిజర్వాయర్ గేట్స్ అండ్ టెర్మినల్ పంప్ హౌస్ మోటార్లు కంట్రోల్ రూమ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం పరిశీలించారు। మలకాపేట రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉందని జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డిని ఆరా తీయగా ఈ రోజు 0.75 టీఎంసీల డెడ్ స్టోరేజ్ నీరు నిల్వ ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు। అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు। బోయినపల్లి మండలంలోని మిడ్మానేర్ నుంచి 0.5 టీఎంసీ నీటి విడుదలకు ఉన్నతాధికారితో మాట్లాడుతున్నట్టు తెలిపారు। ఈ నీరు మలకాపేట రిజర్వాయర్ చేరుకోగానే దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు సింగసముద్రం చెరువుకు నీటి తరలిస్తామని వివరించారు। నీటిపారుదల శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు। కలెక్టర్ వెంట ఈఈ కిషోర్, డిఈఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు। టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్కా కుమరయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపేన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు। ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్కా కుమరయ్యను ఘన విజయం సాధించగా మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ వద్ద బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపేన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో కలిసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తామని అన్నారు। ఉపాధ్యాయుల కోసం 317 జీవో నెంబర్ కోసం దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచారు। అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసినా తట్టుకొని వారికి మద్దతుగా నిలిచేందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకొని మల్కా కుమరయ్యకు ఓటు వేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కు కన్వీనర్ ఆడేపు రవీందర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ, నవీన్ యాదవ్, రాజా సింగ్ తదితరులు పాల్గొన్నారు। ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కుమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం। భారతీయ జనతా పార్టీ సమస్యల పరిష్కారంలో సంఘర్షణే ధ్యేయంగా ఏదైతే ఉపాధ్యాయుల విషయంలో 317 జీవో కోసం బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే సంఘర్షణే ధ్యేయంగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ఏ రోజైతే వారు దీక్ష కూర్చున్నారో ఆ రోజు వారితో పాటు పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ, వాళ్ళ చేతులకు గాజు వక్కలు కుచ్చినా కానీ, వాటర్ కెనాల్తో కొట్టినా కానీ ఆ దీక్షను విరమించకుండా ఈ టీచర్లకు ఏదైతే న్యాయం చేయాలని పోరాటం చేసిరో దానికి కానీ ఫలితంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉపాధ్యాయులందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు మల్కా కుమరయ్య గారిని గెలిపించడంకు వాళ్ళందరికీ వినమ్రతాపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్యనైనా ఈ ఉపాధ్యాయుల కోసం మరి ఆ పరిష్కారం కోసం మండలిలో మరి గలం విప్పుతారు కుమరయ్య గారని ఆ ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేసుకుంటూ మరి ఈ విజయంలో భాగస్వామ్యంగా ఉన్న ఏదైతే తపస్ టీచర్స్ అసోసియేషన్ ఉందో వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని ఇచ్చినందుకు, ఈ చారిత్రకమైన ఒక తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు, యావత్ భారతదేశంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నందుకు, ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ ముందుకు పోతుందన్న విధానాన్ని వాళ్ళు సంతృప్తి పరంగా వాళ్ళు అంగీకరించినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో భారీ విజయాన్ని అందించిన టీచర్లకు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి విజయానికి తపస్సుతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంబడుండి ప్రతి ఓటర్ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఈ విజయంతో ఆగకుండా ఉపాధ్యాయుల ఏ సమస్య ఉన్నా మా సంజయ్ అన్న ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగినాయి। ఇక ముందు కూడా అవి సాధించే విధంగా కుమరయ్య గారి ఆధ్వర్యంలో, సంజయ్ అన్న ఆధ్వర్యంలో జరుగుతాయని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాము। ఇదే
రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ప్రతి ఎన్నికల్లో ఏదైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే విధంగా పోరాడి ప్రతి కార్యాలయం పైన కాషాయం జెండా ఎగురవే లక్ష్యంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ తరఫున నియోజకవర్గంలో మల్కా కొమరయ్య గారు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం ఈ ఏవైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వాళ్ళందరికీ కూడా టీచర్స్ ఉపాధ్యాయ వర్గానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరం కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నా విన్నపం ఏంటంటే మన కార్యకర్తలందరూ కూడా మన ఏరియాలో ఉండేటువంటి ఆ పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బీఈడి డిఎడ్ వాళ్ళకు కూడా మరి అంటే ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులకు కూడా ఈసారి ఓటు వేసి హక్కు కల్పించారు. కాబట్టి మనం వీలైనంత మటుకు ఒక 5 మంది 4 మంది కలిసి ఆ పాఠశాలకు వెళ్ళి మనల్ని గెలిపించినటువంటి ఉపాధ్యాయ వర్గానికి మనసారా దండం పెట్టి అయ్యా మీ వల్ల మనకు బీజేపీ పార్టీకి మంచి విజయం సాధించారు, ఫలితం 3170, మరి దాని యొక్క ప్రభావం కూడా వాళ్ళు ఉపాధ్యాయ వర్గాలు ఎవరుతున్నారో వాళ్ళకి మంచి జరిగిందనే ఆలోచనతో ఒక మంచి ఓటు వేసి మంచి అభ్యర్థిని మరి ప్రశ్నించే గొంతుగా రేపు పొద్దుగాల శాసన మండలిలో ఉండాలన్న ఉద్దేశంతో మరి మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి అంజిరెడ్డి గారి నిర్ణయం మన గెలుపు కూడా మరి రేపైతుందా ఎల్లుండి పొద్దుగాల అవుతుందా, ఎందుకంటే ఇంకా కౌంటింగ్ నడుస్తూ ఉన్నది. తప్పకుండా అంజిరెడ్డి గారు కూడా గెలుస్తారని నమ్మకం మాకు మనస్ఫూర్తిగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మా అతిథిగా అంటే మా బాస్ ఎవరైతే ఉన్నారో మరి రెడ్డమైన గోపి గారు, అలాగే మండల మన టౌన్ అధ్యక్షుడు, మిగతా మా కార్యవర్గ అందరికీ కూడా ప్రత్యేకించి ఎందుకంటే చాలా కష్టపడ్డాం మేము అందరూ కూడా. ఆ రోజు ఎలక్షన్ రోజు పొద్దున్న సాయంత్రం దాకా మా బండి సంజయ్ గారు ఆదేశం ఇచ్చినటువంటి ప్రకారంగా మరి అందరం సాయంత్రం 4-5 దాకా ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ యొక్క నెంబర్ లేకుండా కూడా రాసిచ్చి మరి మనసారా మేము దండం పెట్టి అయ్యా మొదటి ప్రాధాన్యత ఓటు మా మల్కా కొమరయ్య అలాగే అంజిరెడ్డి గారికి ఇవ్వాలనుకోవడం వల్ల మరి విజయం సాకారమైంది. ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ట్రాక్టర్లకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటూ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ముస్తాబాద్ మండలంలోని అవునూరు, రామలక్ష్మణులపల్లికి చెందిన ట్రాక్టర్లకు మాత్రమే మానేరువాగు నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇస్తున్నారని, మిగతా గ్రామాలకు చెందిన ట్రాక్టర్లకు సైతం అనుమతులు ఇవ్వాలంటూ పలు గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యజమానులు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పనుల నిమిత్తం 2 గ్రామాలకు చెందిన ట్రాక్టర్లకు అనుమతులు ఇవ్వడంతో అధిక రేట్లకు వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నారని వెల్లడించారు. మానేరువాగు మండలంలోని అన్ని గ్రామాలకు వర్తిస్తుందని, అలాంటప్పుడు 2 గ్రామాల ట్రాక్టర్లకు మాత్రమే ఏ విధంగా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఇటు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల ట్రాక్టర్లకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంపల్లి శ్రీనివాస్, రంజిత్, భూమయ్య, రాజానర్సు, శ్రీనాథ్, కిషన్, ఈశ్వర్, ఎల్ఎం నరేష్, రాజశేఖర్, రవి, అశోక్, మనోహర్, సుధాకర్ తదితరులున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అవునూరు గ్రామంలోని మానేరు వాగు పరివాహక అది మండలికి సంబంధించిన వనరులది కాబట్టి మరి మండలంలో ఉన్న ప్రజలందరికీ హక్కు ఉంటుంది. మరి కాబట్టి మరి గౌరవ అధికారులు, గౌరవ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ మరి గత 40 సంవత్సరాల నుంచి అన్ని గ్రామాల ట్రాక్టర్లు నడిచినవి. అందరూ మరి తక్కువ ఖర్చుతోటి ఇసుకను మరి అభివృద్ధికి తీసుకుపోవడం జరిగింది. ఇంటి నిర్మాణాలకు కానీ గ్రామంలోని అభివృద్ధుల పనులకు కానీ తక్కువ ఖర్చుతోటి తీసుకుపోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి మానేరు పరివాహక వాగు మరి మండలంలో అందరి పౌరులకు హక్కు ఉంటుంది కాబట్టి మరి ఇన్ని రోజులు 40 సంవత్సరాలు కంటిన్యూగా నడిచింది. మరి 2-3 రోజుల నుంచి అనుమతి ఇవ్వడం లేదు. అధికారులు తప్పకుండా అనుమతి ఇవ్వాలి. ఇచ్చి మరి ఆ ఇసుక ఏదైతుందో ప్రతి పనులకు ఆటంకం జరగకుండా అనుమతి ఇవ్వాలని కోరుచు మరి ప్రభుత్వం పేరు మీద మరి నిన్న మొన్న పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది గ్రామాలలో ప్రభుత్వ వర్కులకు వేయకుండా మరి గ్రామాలలో 5,000కు 4,500కు మరి ధరకు విక్రయించడం జరుగుతుంది. కాబట్టి అధికారులు దృష్టి సారించి ప్రతి ట్రాక్టర్కు పర్మిషన్ అడిగిన ప్రతి ట్రాక్టర్కు మీరు పర్మిషన్ ఇచ్చి మరి ఈ యొక్క రేటు కానీ ఇతరుల పేదోళ్లకు అధిక రేటు పడుతుంది. కాబట్టి ఈ సమస్యను పూర్తి స్థాయిలో మరి సమస్య పరిష్కారం చేయాలని కోరుచున్నాను.
దీనివల్ల ఆర్ఐకి ఇంటిపోతాను అదే రోజు ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే మరి గ్రామాలలో పేదలు కూడా బాగా నష్టపోతున్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఇసుక ధర ఎక్కువ విక్రయించొద్దని కూడా మాట్లాడడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అన్ని ట్రాక్టర్లకు ఇవ్వకపోతే మరి మేము కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇండ్లు నిర్మాణం ఆగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని విన్నవిస్తున్నాం. 10 ఏళ్లలో 1 ఎకరం కూడా ఎండని పంట పొలాలు ఈసారి ఎందుకు ఎండుతున్నాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇక్కడి ప్రాంత రైతులను ఆదుకునేందుకు మాజీ మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేసేలా కృషి చేస్తుంటే ఓరవలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి చెందించిన ఘనత కేటీఆర్ అన్నారు. 10 ఏళ్లలో ఏ ఒక్క ఎకరం కూడా ఎండని పంట పొలాలు ఈసారి ఎందుకు ఎండుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్లలో బిడన్మేర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ ద్వారా నీటిని కూడలగుండా నర్మల ప్రాజెక్టులకు నీటిని పంపి ఇక్కడి ప్రాంత రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. రేట్ చీకటి వల్ల జరిగిన అభివృద్ధి కేకే మహేందర్ రెడ్డికి కనిపించడం లేదని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితిలో లేరన్నారు. ప్రజాక్షేత్రంలో అనేక సార్లు ఓడిపోయిన నీవు కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కరువు కాల్చి వాత పెడతారని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాజిరెడ్డిని కూడా జైలుకు పంపించాడని అన్నారు. ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని తోట ఆగయ్య డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, తంగళపల్లి మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న మరియు దిడ్డిరాజు, కుంబాల మల్లారెడ్డి, వెంగళ శ్రీనివాస్, దార్ల సందీప్, శంకర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గత 4-5 నెలలుగా గమనిస్తూ ఉంటే సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ప్రెస్ మీట్లు పెట్టి కథ నడిపిస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లలో అధికారంలో మీరున్నారు, మీరు గెలవకపోయినా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రెస్ మీట్లలో చెప్పాలి. మనం గత ఎన్నికలలో మీ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు మీరు ఏం చేస్తా అని అధికారంలోకి వచ్చింది అనేది మీకు గుర్తుండాలి. చెప్పిన హామీలు, మీరు చేయబోతున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలి. మేము ఇవి చేస్తున్నాం, ఇంక ఇవి చేయబోతున్నామని చెప్పాలి. అదంతా మర్చిపోయి ఏం చేద్దాం, మనం ఏం పనులు చేస్తలేము, మనం ఇచ్చిన హామీలు అమలు పరుస్తలేము, ప్రజల్లో ఏదో రకంగా మనం పబ్బం గడుపుకోవాలి, మా పార్టీ ఉంది అని చెప్పని ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశం కొద్దీ స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకొని గత నాయకుడు మా కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో గత నాయకుడు చేసిన వైఫల్యమే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి అని అంటున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేకే మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ పొలాలు ఎండిపోయినాయో మీరు చూపెట్టాలి. మీరే ఇట్లా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు అనుకోవద్దు. మీరు ఏదైతే 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తా అని చెప్పి అన్నారో 100 రోజులు పోయినాయి, సంవత్సరం మీద 100 రోజులు కూడా పోతున్నాయి. అట్టి 100 రోజులు కాదు, సంవత్సరం మీద 100 రోజులు కూడా పోతూ ఉన్నాయి. ఇంకా కూడా మీరు ఎన్నికల సందర్భంలో ప్రకటించిన 6 హామీలు, 13 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఏ హామీలు మీరు నిలబెరుస్తుండో ప్రజలకు ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి. సంవత్సరం గడిచిపోయినా కూడా ఇంకా పాత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను విమర్శించడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే బాధపడ్డ రైతులను ఓదార్చడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు 4 రోజుల క్రితం ఆయా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులను కూడా ఓదార్చి ఉదయం వచ్చేటప్పుడే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుతూ వచ్చి సిరిసిల్లలో కూడా కూర్చొని మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అధికారులు అట్లాగే
జిల్లాలోని ఇతర ఇరిగేషన్ అధికారులందరితో కూడా ఈలతో ఎస్సీలతో అందరితో ఈఎన్సీ వరకు కూడా మాట్లాడి ఈ ఎల్లారెడ్డిపేట మండలం, గంభీరావుపేట మండలం, అలాగే ముస్తాబాద్, తంగళ్ళపల్లి మండలాలకు సంబంధించిన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇటు మిడ్మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు తీసుకొని తద్వారా సింగసముద్రంలోకి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలినట్లయితే ఈ 2 మండలాల రైతులు కూడా ఊరట లభిస్తుందని, అట్లాగే రంగనాయక సాగర్ కానీ ఇతర పైన 12th ప్యాకేజ్ నుంచి కూడా నీళ్ళు వస్తే ముస్తాబాద్, తంగళ్ళపల్లి వాసులకు కూడా ఊరట లభిస్తుందని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, కేటీ రామారావు గారు మాట్లాడిన వెంటనే అధికారులు కూడా స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి ఇలా సాగునీటి విడుదలకు ఈరోజు మధ్యాహ్నం వరకు నీళ్లు వదులుతారని చెప్పేసి కొంత సమాచారం వస్తూ ఉన్నది. కేటీఆర్ గారి కృషి, ఆయా గ్రామాల రైతులు మరియు అట్లాగే మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా రైతుల వెంట ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి గత వారం రోజుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీ పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి మేమందరం కూడా కలిసికట్టుగా అధికారులకు విజ్ఞప్తి చేసి కేటీ రామారావు గారి ద్వారా మంత్రి గారి ద్వారా అధికారులకు ఆదేశాలు ఇప్పించి ఇలా నీటి విడుదలకు బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా కృషి చేయడం జరిగింది. మల్కపేట నుంచి సింగసముద్రం వరకు కూడా వదిలినట్టయితే కెనాల్ బారడమే కాకుండా సింగసముద్రంలో కూడా నిల్వ ఉంటాయి. అట్లాగే మీరు ఎప్పుడైతే వారం రోజుల క్రితం ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, ఇతరులు పోయి పూజలు చేసి కొంత రైతులకు ఆశయం కల్పించిన మేరకు వందలాది మంది రైతులు మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు కాలువను ఆధారం చేసుకొని. ఆ రైతుల పంటలు ఎండిపోకుండా ఉండాలంటే 1/2 టీఎంసీ నుంచి 1.5 టీఎంసీ వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సింది కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో మిడ్మానేర్ పూర్తి చేసుకున్నాం, రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. మండు టెండలో కూడా మల్లన్న సాగర్ నీటి నుంచి కూడెల్లి వాగు ద్వారా గతంలో అప్పర్ మానేరు నింపుకున్నాం. అప్పుడు మహేందర్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇలా మల్కపేట రిజర్వాయర్ని పూర్తి చేసుకున్నాం, టన్నెళ్లను పూర్తి చేసుకున్నాం, సింగసముద్రం వరకు కూడా పంపోదులు అన్నింటిలో కూడా పూర్తి చేసుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆనాటి మంత్రివర్యులు కేటీ రామారావు గారి సారథ్యంలో ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. నీకు దాన్ని ఏమంటారు, రేచీకట్టు ఉందా, లేకపోతే కళ్ళకు పుర్లచ్చి కళ్ళు కనిపించకుంటున్నాయా? జరిగిన అభివృద్ధి అంతా ఎవరి హయాంలో జరిగింది, ఎవరు చేసిండ్రు అనేది కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. వేములవాడ అట్లాగే సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డిని దాటిపోయేటట్టు ఇలా పోటీపడి మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులోనూ కేకే మహేందర్ రెడ్డి మాటకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ప్రజాక్షేత్రంలో అనేక సార్లు ఓడించబడ్డవాడివి, ప్రజల చేత తిరస్కరించబడ్డవాడివి. నీ ముఖం మీదనే నువ్వు ప్రజాప్రతినిధిగా పనికిరావని చెప్పేసి ఓడగొట్టి ఉమ్మేసిన మనిషివి నువ్వు మాట్లాడుతావు. కేటీ రామారావు గారు 10 ఏళ్లలో ఏం చేయలేదని చెప్పేసి నీకేదో ఇప్పుడు నువ్వు ఒక ఆయనేమో నేను మంత్రి అవుతా అని ఆయన కూడా కేసీఆర్ నెట్టబడితే అట్లా తిరుగుతూ ఉన్నాడు. కేటీ రామారావు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆది శ్రీనివాస్ గారు. ఆయనే పగటి కళ్ళు అంటా ఉన్నాడు నేను మంత్రి అవుతా అని. కేకే మహేందర్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి వేసే ఎంగిలి కుక్క బిస్కెట్ ఎమ్మెల్సో లేకపోతే ఇంకేదో అయిపోతానని చెప్పేసి కేటీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిరిగితే నేను ఏదో అయిపోతా అనుకుంటాను. కానీ ఆశపడ్డోని నోట్లే పాసు పడ్డట్టు మీ నోట్లో కూడా బరాబరి పాసే పడుతుంది తప్ప పాసే మనిషి కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రులు కావచ్చు, ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే చిల్లర మాటలు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అల్పబుద్ధి మాటలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా
ప్రజాక్షేత్రంలో మీ వీపు బలగొట్టి కర్రు కాసి వాత పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. నిజంగానే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% బీసీలకు అమలు చేస్తామని, ఇలా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి అనేక ప్రకల్పాలుగా పలికిండ్రు. కానీ అవన్నీ ఉత్తు మాటలను తేలిపోయి ఇలా మళ్ళీ ఎన్నికలను వాయిదా వేసారు. నిజంగానే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇలా ఏ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఇలా ఏ ఎన్నికలు వచ్చినా కానీ బరాబరి ప్రజలు మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేక మీకు ఈ బలగొట్టి కర్రు కాసి సరిగ్గా వాత పెడతారని చెప్పేసి ప్రజాక్షేత్రంలో మీ భవిష్యత్తులో తప్పకుండా అది ఎదురవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా. మొన్నటిదాకా నిన్ను మావోడు అనుకొని నువ్వు ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు పాపం నమ్మి నీకు ఓట్లేసిండ్రు. ఆఖరికి నువ్వు మా రాజిరెడ్డి అన్నను కూడా జైలుకు పంపేదాకా నువ్వు నిద్రపోలే. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా, ఏ ఒక్క పనిని కూడా మొత్తం చేయకుండా, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక కాలువ తవ్వలేదు, ఒక టన్నెల్ నిర్మాణం చేయలేదు, ఒక మోటార్ పెట్టలేదు, ఏమి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, చేసిన వంట కేవలం వడ్డించే పరిస్థితిలో ఉన్నదానికి అవాకులు చెవాకులు మాట్లాడి, చేతగాని మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు అనుకుంటున్నారు. కానీ తప్పకుండా తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. ఏది పడితే అది కేటీ రామారావు గారిని, ఏది పడితే అది హరీష్ రావు గారిని, ఏది పడితే అది గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాట్లాడితే ఊరుకుండేది లేదు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా శిక్ష తప్పది. తప్పకుండా ప్రజల చేతిలో మీకు గట్టిగా మీ వీపు బలిగే రోజు వస్తుంది. ఇల్లంతకుంట, తంగళపల్లి సరిహద్దులో ఉన్న గ్రామాల రైతులకు నీటిని విడుదల చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. దీక్ష చేపట్టి 48 గంటలు కావస్తున్నా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో 11వ ప్యాకేజీ ద్వారా కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలని సరిహద్దు గ్రామాల రైతులు రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారు. వీరికి దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్దలింగాపూర్ మాజీ సర్పంచ్ గుడిసెల జితేంద్ర గౌడ్ మద్దతు తెలిపారు. రంగనాయక్ సాగర్ నుండి కాలువ నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో సగం వరకు జరిగాయని, మిగతా పనులు వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జితేంద్ర గౌడ్ కోరారు. 3 కిలోమీటర్ల పని మిగిలిపోయిందని వెంటనే పూర్తి చేసి ఎండిపోతున్న పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. రైతులను దృష్టిలో పెట్టుకుని పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. మనం ఆదుకోండి అని రైతులందరం కలిసి వాళ్ళకు మేము మొరపెట్టుకున్నాము. కనీసం ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు గాని, కలెక్టర్ గారు గాని మమ్మల్ని ఇంతవరకు చూడడానికి రాలేదు, పరామర్శించడం రాలేదు, మా బాధ తెలుసుకోవడానికి రాలేదు. అంటే మేము రైతులమా, లేకపోతే మేము కమ్యూనిస్టులమా, లేకపోతే ఏంటి? మా బతుకులు ఇంతేనా? మమ్మల్ని ఆదుకునే నాదులు ఎవరు రారా? అసలు మాకు బతుకులు మరి ఇంత దిగజారిపోయినాయా? అడుక్కోసి దిగజారిపోతున్నావా? వీళ్ళు వస్తారు, మాకు ఓట్లు కావాలి, మేము కావులు చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి వస్తారు. అప్పుడు వచ్చి ఓట్లు ఆడుకొని ఓట్లు వేసుకొని పోతారు. కనీసం మరి ఇప్పటికీ మా బాధలు ఏంటి? మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వీళ్ళకు ఉద్యమం చేయడానికి గల కారణం ఏంది? మరి ఎందుకు ఇంత దూరం వచ్చింది అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు గాని, ఏ ఒక్క పాలకుడు గాని ఎవరైనా వచ్చి ఇక్కడికి చూసారా? మరి ఎందుకు మేము ఇంత కూర్చొని ధర్నా చేసే కారణం ఎందుకు వచ్చింది? ఇక్కడ మేము దయచేసి రండి, మా పంటలు ఎండిపోయినాయి, చూపిస్తాం రండి. మేము ఇక్కడ కూర్చోలేక కారణం ఏంటండి? మాకు పని పాటలు ఏం లేవా? మేము రైతులం అండి, పని చేసుకుంటే బతికే రైతులం. మేము ఇక్కడ కూర్చుంటే మేము బతికే రైతులం కాదండి. దయచేసి అధికారులు గాని, కలెక్టర్ గారు గాని, ఎమ్మెల్యే గారు గాని స్పందించండి. ప్యాకేజ్ 11 ద్వారా మరి బోటిపల్లి నుంచి వచ్చేటువంటి కాలువ ఏదైతుందో ఆ కాలువ ద్వారా మరి ఈ పెద్దలింగపూర్ గ్రామం నుంచి మొదలుకొని మరి రామపేట కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, మరి బసపూర్ కావచ్చు, మిగతా రావణపల్లి కావచ్చు, మిగతా గ్రామాలన్నీ కూడా మరి సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉండేది. మరి గతంలో నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించొద్దు అనేది ఉద్దేశంతో రైతులే స్వచ్ఛందంగా వారు ఈ రోజు నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. దానిలో ముఖ్యంగా ఏంటంటే మరి వరి వేసినటువంటి వరిని మరి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి మరి నష్టాన్ని మరి ఏ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించకుండా మరి ప్రభుత్వంలో ఉన్నవారు మరి దీన్ని చొరవ తీసుకొని ముందుకు తీసుకుపోయి మరి మా బాధలు వాళ్లకు వినియోగించుకుందామని చెప్పి వాళ్ళే సొంతంగా స్వచ్ఛందంగా రైతులే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు వారికి అభినందన తెలుపుతూ ఈ రోజు మా వంతుగా, అంటే నేను ఒక మాజీ సర్పంచ్ గా, ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈ రోజు వాళ్ళకు మద్దతు తెలుద్దామనే ఉద్దేశంతో వచ్చింది తప్ప మరి ఇక్కడ దీన్ని ఏ విధమైనటువంటి రాజకీయం చేయడం కాకుండా జనరల్ గా మా తరఫున కూడా మేము కూడా కొట్లాడతాం. మరి మీ తరఫున కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, మరి దీని మీద వెంటనే స్పందించి మరి ఉన్నటువంటి కాలువని సుమారు ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల
మధ్యలో ఇది ఆగిపోవడం జరిగింది. ఈ 3 కిలోమీటర్లు కనుక మనం ఇంకా ముందుకు తీసుకుపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా మనం న్యాయం చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి మరి గతంలో జరిగింది మరి ఇప్పుడైనా కనీసం దీన్ని చొరవ తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి మరి రైతులకు మద్దతు తెలుపుతూ మరి రైతాంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా డెవలప్మెంట్ విషయానికి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మద్దతు తెలుపడానికి వచ్చి ప్రతి ఒక్క రైతుకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క రైతుకు మరి పార్టీలకు అతీతంగా కూర్చొని వారందరూ మేము రైతులము, మాకు పార్టీతో సంబంధం లేదని చెప్పి నిన్న మొన్న కాంగ్రెస్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంత అంతకన్నా ముందు టీఆర్ఎస్ చేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలిపే విధంగా మరి ఎండిపోయినటువంటి మరి దీన్ని తీసుకొచ్చి వరిధాన్యాన్ని తీసుకొచ్చి మరి ముందుంచి మరి టెంటులో నిన్న నుంచి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. కానీ ఒక సిగ్గుచేటు ఏంటంటే మరి ప్రభుత్వం ఉన్న పెద్దలు కావచ్చు, మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇంతవరకు అసలు ఏమైందని చెప్పి అడిగిన పాపాన అవ్వలేదు. ఇది ఒక్కటి మాత్రం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది పూర్తిగా రైతుల ధర్నాగానే భావిస్తున్నా, ఇది రాజకీయ ధర్నాగానే అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి రైతులకు 100% మేము కూడా మద్దతుగా ఉండి రైతులకు ఇక్కడికి ఎవరైతే వచ్చి హామీ ఇచ్చేంత వరకు దీన్ని ఇలాగే వాళ్ళు కొనసాగిస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు కొనసాగించే క్రమంలో మా తరఫున మద్దతు కూడా 100% ఉంటుందని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఇక్కడ కూర్చున్న రైతులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఎన్నికైన సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నియోజకవర్గాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించడం పట్ల ఎల్లారెడ్డిపేట మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీపై నమ్మకంతో మల్క కుమరని గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. బీజేపీ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల గొంతుకై కొట్లాడుతోందని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ఇదే విధంగా ప్రజల అభిమానంతో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వం ప్రజలను వంచించి మోసం చేసిన సందర్భంగా బండి సంజయ్ అన్న గొంతుగా ప్రజల వైపు నిలబడి ప్రశ్నించి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను వంచించి మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కి గుణపాఠం చెప్పే విధంగా ప్రజల తరపున పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, కంచెల పరశురాములు, బొమ్మడి స్వామి, నంది నరేష్, కమ్మరి ఆంజనేయులు, కిరణ్ నాయక్, అనుష్ యాదవ్, బోడవతి రవి నాయక్, వంగ బాపురెడ్డి, మిరియాలకారు రవి, ప్రదీప్ రెడ్డి, గాజుల దాసు, వంగ శ్రీకాంత్ రెడ్డి, దీటి నరసయ్య, పరశురాం రెడ్డి, చందుపట్ల రామరెడ్డి, ఎండి అబ్దుల్లామయ్య, దొంతి రాజేంద్ర రెడ్డి, ప్రకాష్లు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం. నరేంద్రపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మల్క కుమరయ్య టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించడం వలన ఇలా సంబరాలు జరుపుకుంటున్నాం. అంతేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా అబద్ధపు హామీలతోటి గట్టెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అన్ని అబద్దాలను ప్రజలు, టీచర్లు, మేధావులు అందరూ పక్కన పెట్టినారు. కాబట్టి ఇలా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుంది. అబద్ధపు హామీల మీద నిలబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారనుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల మల్క కుమరయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున సంబరాలు జరుపుకుంటున్నాము. అంతేకాకుండా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వం సాధిస్తామని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేధావులు కానీ పట్టభద్రులు ఈరోజు రేపు ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్నాయి కాబట్టి అంజిరెడ్డి గారు కూడా గెలుస్తారు. కాంగ్రెస్ నాయకులు అబద్దాల ప్రచారాలు చేసి ఈరోజు ప్రజలను మోసపూరితమైన హామీలు ఇచ్చి వాళ్ళు గద్దెనెక్కినారు. కాబట్టి ఆ గద్దెనెక్కిన హామీలన్నీ కూడా పెన్షన్ కావచ్చు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేయాలని మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, సిరిసిల్ల మున్సిపల్లో స్థానికంగా నెలకొన్న పీఎఫ్, పీఆర్సీ మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు సిహెచ్యు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికులు ధర్నా చేపట్టి కమిషనర్ సమ్మయ్యకు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పేరుకుపోయిన చెత్త చెదారం మురుగు వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తూ కూడా మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన ఏళ్ల తరబడి పీఎఫ్ సమస్యలకు పెండింగ్ లో ఉన్నాయని, పీఆర్సీ పెండింగ్ ఏరియర్స్ బకాయిలు 6 నెలలు రావాల్సి ఉందని, దాదాపు మొత్తంగా కలపని 1 కోటి రూపాయల వరకు కార్మికులకు మున్సిపల్ నుండి బకాయిలు రావాల్సి ఉందని, ఎన్నిసార్లు అడిగినా బడ్జెట్ లేదని దాటవేస్తున్నారని అన్నారు. మున్సిపల్ అధికారులకు కార్మికులతో పని చేయించుకోవడంపై ఉన్న శ్రద్ధ వారి సమస్యలను పరిష్కరించడంపై లేదన్నారు. మున్సిపల్ కార్మికులు స్థానికంగా ఉన్న పెండింగ్ సమస్యలతో సతమతమవుతున్నారని, ఇప్పటికైనా కమిషనర్ స్పందించి వారం రోజుల్లోపు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, లేకుంటే రానున్న రోజుల్లో కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి సమ్మెకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుల్తాన్ నర్సయ్య, కాసారం శంకర్, రాజయ్య, బాలయ్య, దేవరాజు, భార్తవ, బాబా కిషన్, లక్ష్మి, నర్సవ్వ, మల్లేశం, దేవయ్య, సురేష్, శ్రీనివాస్, నరేష్, రాజు, మమత, పోషవ్వ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పర్మనెంట్ చేసి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల పెండింగ్ లేకుండా 5వ తారీఖు వరకే వేతనాలు అందించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలన్నింటి మీద ఈరోజు సిఐటియు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ల ముందు ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 128 మున్సిపల్లో మరి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, అయినా కూడా మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 21,000 కనీస వేతనం అమలవుతున్నా ఉంది కూడా ఇక్కడ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మరి మున్సిపల్ శాఖకు మంత్రిని కేటాయించడం కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని చేస్తున్నా కూడా ఈ మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి సిరిసిల్ల మున్సిపల్ చూసుకున్నట్లయితే సిరిసిల్లాలో దాదాపు 39 వార్డులలో 250 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించి మరి స్వచ్ఛ సర్వేక్షణ అవ్వచ్చు, పచ్చదనం పరిశుభ్రతలో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులు రావాలి వచ్చాయంటే కార్మికుల యొక్క కృషి వల్లనే వచ్చినాయి. కానీ కార్మికుల సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి గత పాలకవర్గంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి 2009 నుంచి 12 వరకు 3 సంవత్సరాల పీఎఫ్ సమస్య పెండింగ్ ఉంది. ఇన్నిసార్లు కమిషన్లు మారిన అధికారుల దృష్టి తీసుకెళ్లిన సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నారే తప్ప ఆ సమస్యను పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారే ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకుని వెంటనే ఆ పీఎఫ్ పెండింగ్ సమస్యను పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత అకౌంట్లలో డబ్బులు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ప్రభుత్వము 11వ పీఆర్సీలో పెంచినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో 5 నెలల పీఆర్సీ కార్మికులకు బకాయిలు ఉన్నాయి. ఎప్పుడు అడిగినా కూడా ఇక్కడ బడ్జెట్ లేదని చెప్తున్నారో తప్ప మరి కార్మికులకు పట్ల మరి వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వేస్తున్నారు. మరి పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండడం కోసం వాళ్ళ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసము ఎంతో కష్టపడి పనిచేస్తూ నిత్యం మురుగులో పనిచేస్తున్న వీరికి కనీస రక్షణ సదుపాయాలు సబ్బులు, నూనెలు, గ్లౌజులు, బట్టలు, చెప్పులు అలాంటివి కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి వారికి ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు, ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యం కావచ్చు, కనీసం ఐడి కార్డులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని స్థానిక సమస్యల మీద ఇక్కడ చర్చించి మరి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక రానున్న రోజుల్లో మరి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పనులను బంద్ చేసి కూడా సమ్మెలోకి వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పలేని కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ విమర్శించే అర్హత లేదని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు శీలం స్వామి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సిరిసిల్ల నియోజకవర్గానికి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ను కేకే మహేందర్ రెడ్డి విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే కేకే మహేందర్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ను విమర్శిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చావో బహిరంగంగా చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకత్వం పదవి ఇవ్వాలనే నెపంతో బీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఆలోచన లేదని వెల్లడించారు. మరోమారు కేసీఆర్ కేటీఆర్ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, అంతర్జాతీయ మానవ హక్కుల సభ్యులు మహమ్మద్ జహాంగీర్, నాయకులు బండి ఎల్లం, కంచం నరసింహులు, కేటీఆర్ సేన మండలాధ్యక్షులు వంగూరు దిలీప్ కుమార్, మల్లారెడ్డి, పర్దిపేట వెంకటేష్, సంజీవ్, నాంపల్లి, పుల్లూరి శ్రీనివాస్, రాజు, లోకం శ్రీనివాస్, అశోక్, మల్లేష్ తదితరులు కలరు. మహేందర్ రెడ్డి గారు వారి ఉనికి కొరకు, వారు పార్టీలో ఏదైనా పదవులు తీసుకొచ్చుకోవడానికి కొరకు ప్రొద్దున లేస్తే కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారాలు చేయడం, పొద్దున్న లేస్తే కేటీఆర్ గురించి మాట్లాడడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు మీ నాయకత్వం మీకేదైనా పదవులు ఇవ్వాలని, మీకు సొంతంగా లబ్ధి పొందాలని మీరు చేస్తున్న ప్రయత్నం తప్ప రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కానీ మీరు ఏది చేసేది లేదు, చేసేది ఏం లేదు, ముందుకు తీసుకుపోయేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పొద్దున లేస్తే మాట్లాడేటువంటి మీరు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిపోయింది. మరి మీరు ఈ యొక్క ప్రాంతానికి ఏం నిధులు తీసుకొచ్చారు, ఏం నిధులు తీసుకొచ్చి ఏ మండలాన్ని అభివృద్ధి చేశారో మాట్లాడే తప్ప కేటీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అలానే ప్రతి మాటకు తుపాకీ రాముడు అని మాట్లాడుతూ ఉన్నాం. ఇలా నీ అగ్రకుల అహంకారాన్ని మరొకసారి నీ లోపల ఉన్నటువంటి నీ తత్వాన్ని బయట పెడతా ఉన్నావు. తుపాకీ రాముడు అంటే కింది స్థాయి కులాలకు చెందినటువంటి వ్యక్తి. ప్రతి మాటకు ఆ మాటలు మాట్లాడి కింది జాతులన్నిటి కూడా అవమానపరిచేటువంటి నీ విధానం అనేది ఏదైతే ఉందో అది నీ మనసులో ఉన్నది, నీ మనసులో ఉంది కాబట్టి అలాంటి మాటలు వస్తా ఉన్నాయి. మళ్ళీ ఇంకో మాట, దావోస్ పోయి కేటీఆర్ ఏం తీసుకొచ్చిందంటుడు. ఇలా మీ జేఎస్ రంజన్ గారు ఉన్నారు కదా, నీకైతే అర్థం కాదు దాని గురించి, ఐటీ గురించి. ఏదైతే శ్రీధర్ బాబు గారు ఉన్నారు కదా, మీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయి జేఎస్ రంజన్ గారి గురించి దగ్గరికి పోయి అడుగురి. ఈ యొక్క మన తెలంగాణ ప్రాంతానికి కేటీఆర్ గారు అమెరికా కానీ దావోస్ కానీ ఇంకా ఇతర దేశాలు తిరిగి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని ఐటీ కంపెనీలు నెలకొల్పారు, ఒకసారి వాళ్ళని అడిగితే నీకు దానిపైన అవగాహన తెలుస్తుంది. నీకు అవగాహన లేకుండా దాని మీద సబ్జెక్టు తెలియదు, ఆధార బాధ వస్తావు, ఏదో మాట్లాడుతావు, ఇట్లా గోపుతావు, ఏదో మాట్లాడుతావు. అసలు సబ్జెక్టు విషయంగా మాట్లాడు. సబ్జెక్టు విషయంగా మాట్లాడితే ప్రతి సబ్జెక్టు కూడా సమాధానం వేయడానికి నీకు మా కేటీఆర్ గారు అవసరం లేదు. ఈ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఉద్యమ నాయకులు మేమున్నాం. అందరం ప్రతి ఒక్కరము మీ మాటలకు సమాధానం చెప్పడానికి మేమున్నాం. మరొకసారి అసత్య ప్రచారాలు చేయడం కానీ కేటీఆర్ గారి పైన అసత్యంగా మాట్లాడితే మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ ప్రజలు కూడా సహించరు. నీ ఉనికి కొరకు నీకు పార్టీలో ఏదైనా పదవులు రావాలని తప్పించి నువ్వు సొంతంగా ప్రజలకు ఏదో చేద్దామని కానీ ప్రజల కొరకు ఏదో ప్రజలను డెవలప్ చేద్దామనే ఆలోచన కాదు. మరొకసారి చెప్తా ఉన్నాం, నీకు చేతనైతే గాని నియోజకవర్గానికి డబ్బులు తీసుకురా, నియోజకవర్గానికి అభివృద్ధి చేయి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. కానీ కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారాలు చేసుకుంటా ఎటుపడితే అటు మాట్లాడితే మాత్రం ప్రజలు సహించరు. మరొకసారి కూడా ప్రజాక్షేత్రంలో నీకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ మహేందర్ రెడ్డి గారిని, అలానే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, నీ నాయకత్వాన్ని కూడా మంచి బుద్ధులు నేర్పు. మొన్న ఇక్కడ ముస్తాబాలో కూడా రైతులంతా కూడా నీళ్ళు వస్తలేవని చెప్పి వినతి పత్రాలు ఇస్తే రైతుల్ని నీ నాయకత్వం వెధవులని మాట్లాడుతూ ఉన్నారు. రైతులంతా వెధవులు అంటే రైతులంతా కూడా నీ నాయకుల ఇళ్ళ కాడికి పోయి మాట్లాడదా అంటే మేమే వద్దని చెప్పి సమాధానం చెప్పినాం, వద్దని చెప్పి. అట్లాంటి మాటలు కాదు. ప్రజల్ని రెచ్చగొట్టకండి, రైతులను రెచ్చగొట్టకండి. ప్రభుత్వం మీరు బాధ్యతాయుతంగా మెదలండి. మీరు ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి, ప్రజలందరికీ నీళ్లు అందించండి, పంటలన్నీ పండించేటువంటి ప్రయత్నం చేయండి తప్ప అనవసర మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ను కేటీఆర్ను తిట్టడమే తప్ప వాళ్ళు కేటీఆర్ను తిడితేనే మాకు మంచి పేరు వస్తారని అనుకుంటున్నారు. అది ప్రజలు గమనిస్తారు. ఒక 10 సంవత్సరాల నుండి తెలంగాణ రైతులకు ఇక్కడనే మన ఉత్తర తెలంగాణ కాదు, దక్షిణ తెలంగాణ కానీ, నల్లగొండ, ఖమ్మం కానీ ఇక్కడి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి కేసీఆర్ గారు అక్కడ పంటలు పండించాడు. ఇవాళ అక్కడి రైతులు చాలా గోరుమని ఏడుస్తారు. వీళ్ళకు చేతగాక ఇప్పుడు ఉన్న నీళ్లను వీళ్ళు ఏం చేసేది, ఉన్న కట్టుకొత్తుతే నీళ్లు పోయి అక్కడ పడతాయి. వీళ్ళకి చేతగాని దద్దమ్మలు, వీళ్ళు చేతగాని దాకా చేతన పని చేయకుండా పొద్దున లేస్తే కేటీఆర్ని కానీ కేసీఆర్ని తిట్టడమే వీళ్ళు జపంగా పనిపెట్టుకున్నారు. ఇది ముమ్మాటికి ఈ రైతులు, తెలంగాణ రైతులు కాంగ్రెస్ గవర్నమెంట్
బాగా మంచిది అన్నాడు. కేసీఆర్ కూడా మీరు నమ్మి మీరు మోసపోతుండ్రు, మీరు తెలుసుకుంటారు, మీరు బాధపడే రోజులు కూడా వస్తాయని అన్నాడు. మీరు ఆలోచించి ఓటు వేయనండి. ఇప్పుడు ప్రజలు కూడా ఆ విషయాన్ని కూడా ముందే గ్రహించి, కాంగ్రెస్ విధానం ముందే గ్రహించి కేసీఆర్ అప్పుడు ఆ మాట అన్నాడు. ఇప్పుడు ప్రజలకు కూడా చాలా అర్థమైంది. కేసీఆర్ ను కానీ కేటీఆర్ ను కానీ విమర్శిస్తే మేము ఊరుకునేది లేదు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కుమరయ్య భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు పటాకాయలు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కుమరయ్య భారీ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా రేపు వెలువడే గ్రాడ్యుయేట్ ఫలితాల్లో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రతి గ్రామంలో జెండా ఎగరవేస్తుందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా సంవత్సరం గడిచిందని అన్నారు. టీచర్లు, మేధావులు ఆలోచన చేసి నిన్నటి రోజున మల్కా కుమరయ్యకు ఓట్లు వేశారని, పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు తెలియజేశారని బీజేపీ మండల అధ్యక్షులు గంటా అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడే రమేష్, యువ మోర్చా అధ్యక్షులు విఘ్నేష్ గౌడ్, యువ మోర్చా జిల్లా నాయకులు పరుషా గౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మీపురం రాజు గౌడ్, సత్యనారాయణ, నాగరాజు గౌడ్, ఆంజనేయులు, నరసింహులు, పుల్యానాయక్, మల్లేష్ యాదవ్, రాజిరెడ్డి, స్వామి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకే మాజీ మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించారని, వాళ్ల బాధలను అర్థం చేసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు ఏర్పాటు చేస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగదని ఇలాంటి పేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వరుస కృష్ణహరి అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించాలని, రైతుల విజ్ఞప్తి మేరకు కేటీఆర్ పర్యటించారని, దీన్ని రాద్ధాంతం చేయాలనే ఉద్దేశంతో కాదన్నారు. రైతుల పక్షాన్ని నిలబడి వారికి నీటి విడుదల కోసం సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ వల్లే అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులే తాము చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి, అంది సుభాష్, ఎడ్ల సందీప్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్, బాధా రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిశీనాన్న దగ్గర పోయి కాలు మొక్కి దండం పెట్టి దయనే అన్న అన్ని కేటీఆర్ గారు మొత్తం 100% వాళ్ళు మంచిగా అంత కట్కేసి తయారు చేసి పెట్టిండు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆపినందుకు ఇవాళ మేము అన్ని తయారు ఉందని కట్కేస్తానికి మీరు ఇన్ని రోజులు రైతులను ఎంత గోస పెడుతుండ్రు. కాలు మీకు దొమ్మటి నడుస్తానని నేను ఒక్కొక్కసారి 50 సార్లు ఫోన్ చేసిన. నేను కాసులు ఉన్నా కానీ అన్న మా బతుకులు మంచి లేవు అన్న, మా గదే దిక్కున్నది అన్న, పొలాలని ఎండిపోయినాయి, బోర్డని ఇలా 4 బోర్డు అయితే 4 బోర్డు సుక్క నీళ్ళు పోతలేవు. సుక్క నీళ్ళు పోయకుండా నీకు ఎన్నిసార్లు మాత్రం నేను దొమ్మటి నడుతున్నా. ఇలా కేటీఆర్ గారిని నువ్వు విమర్శించడం నేనే సారు మాకు ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, ఒక్కరు కూడా అత్తలేదు మీరు ఇక్కడికి. మా బతుకులు ఏంటి సార్ అంటే సార్ వెంటనే రాత్రి ఫోన్ చేసి చంద్రనే నేను రేపు పొలాలు తిరుగుతా, నేను వచ్చి చూస్తా, మరి మీ బాధలు ఏంటి అని అన్నాడు. సార్ ఇప్పుడు అన్ని తయారు చేసినాక మీరు అన్ని పెట్టిన కుండలు అన్నం మీరు చెంచుతాను పెట్టినట్టే ఇన్ని రోజులు తాతాంటిరు. ఆదిశీనాన్న నీకు ఎన్నిసార్లు బాధ్యత అన్నాం, మేము ఏ పార్టీతో సంబంధం లేదు అన్న, మీరు అధికారులు ఉన్నారు, దయచేసి మా రైతుల పక్షంలో కేకే మంది దగ్గర పోతే ఏమన్నాడు, రైతులు మీరు రావురి, మీరు రావురి, మాకు నా 3 సార్లు నాకు గెలిస్తే ఓటు, నువ్వు మంచిగా చేసినాక నీకే ఓటు అయిపోయింది మా రైతులు అందరూ. కేటీఆర్ గారు ఎల్లారెడ్డిపేట కానీ సిరిసిల్ల కానీ ఎంత మంచిగా చేసిండు, ఇంత ఎన్ని కోట్లు పెట్టి ఎంత అభివృద్ధి చేసిండు. ఆయనను మీరు విమర్శించుడు, ఇలా క్షమాపణ చెప్పి ఎందుకు చెప్తాడు? రైతులు పొలాలు ఎండిపోతే పరామర్శించడానికి క్షమాపణ చెప్పన్నా. కేటీఆర్ తిట్టడము, ఆ రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ మీద తిట్టడం ఆలోచన ఉంటుంది, మీకేమో కేటీఆర్ మీద తిట్టడం ఆలోచన ఉంటుంది. ఎవరైనా మా రైతుల కష్టాన్ని చెప్పుకుందామని మీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి దాడిపోతే మీరు చావుపోండి, నన్ను అరే ఓటమి గెలపాలి సహజము, మంచి చేస్తే గెలుస్తారు, మంచి చేయకపోతే గెలవరు, దానికి సంబంధం కాదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న కూడా వ్యక్తులు అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. ఖచ్చితంగా మీరందరూ కూడా దీనికి కట్టుబాటు ఉండి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వంగా పాటించి, అప్పుడు మీరు మొన్న నీళ్ళు ఇచ్చారు. వాస్తవం రైతాంగం కూడా పాపం వీటిల వారిని భూములు చూస్తుంటే ఒక్కొక్కరు కలకలగా అనిపిస్తున్నది. ఇప్పుడు నీళ్లు ఇడుస్తున్నా అంటున్నారు. ఎందుకంటే వాస్తవం మీరు నీళ్లు ఇడవకున్నా కూడా రైతాంగం ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టుబడులు పెట్టి మోటార్లు కొనుకొచ్చుకున్నారు, పైపులు కొనుకొచ్చుకున్నారు, కేబుల్ కొనుకొచ్చుకొని దానికి వేసుకొని చూసుకొని ఒకసారి ఆశ పెట్టిన రైతుకి ఎట్లుంటుందంటే అసలు వాస్తవం పొలము అంటే కన్న తల్లిలాగా చూసుకునే రైతాంగం. ఈ రైతాంగం కోసం మీరు ఆలోచించకుండా ప్రభుత్వం మీద అసలు ప్రతిపక్షం మాట్లాడుతుంటే దానికి ఏదో మీరు క్షమాపణ చెప్పాలి, రైతులకు మీరే క్షమాపణ చెప్పాలా మేము చెప్పాలా? ఒకసారి మనం అవసరమే రోడ్డు మీద కూర్చుందాం, మాట్లాడుకుందాం.
ఆ రకంగా మీ ప్రెస్ మీట్లే ఎన్నో గుట్టు చప్పుడు కాకుండా బయట రైతాంగం దగ్గర రండి, మేము వస్తాము. ఆ రైతాంగం చెప్తేనే మేము విందాం. మేము తప్పు చేస్తున్నామా, మీరు తప్పు చేస్తున్నారా? రైతాంగానికి మేలు చేసే ప్రయత్నం ప్రతి వాడు కూడా రైతు కోసం బతకాలి, రైతు కోసం మంచి చేయాలి. రైతులు చెప్పడానికి మాకు చెప్తే మేము క్షమాపణ చెప్తాం. మాది తప్పు, అరే మీరు చేయలేదు అనే రకంగా తప్పు అంటే మేము క్షమాపణ చెప్తాం. కానీ మీరు అన్నం పెట్టి గుంజుకునే రకంగా చేస్తున్నారు కాబట్టి ఆ గుంజుకునే ప్రయత్నాలు మానుకొని మిస్టర్ మహానాయకుడా నేనేమంటున్నాను, నువ్వు ఒక స్థానిక వ్యక్తివి, బ్రహ్మాండంగా ఈ అభివృద్ధిని చూసిండ్రు. కేటీఆర్ గారు ఏం చేసిరో ఏం చేయలేదో మీకు తెలుసు. అవన్నీ పక్కకు పెట్టి క్షమాపణలు చెప్పాలి, ఇవి చెప్పాలి, అవి చెప్పాలి. విషయం చెప్పడానికి ముఖ్యం కాదు. కానీ రైతాంగం కోసం ఈ రోజైనా మీరు నీళ్ళు వదిలి ఇప్పటికి కూడా రైతాంగానికి మంచి చేస్తే మనందరం కూడా సంతోషంగా ఉందాం, బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడదాం. మీ ప్రభుత్వం ఎవరైనా కూడా మంచి చేసిన వాళ్ళం మేము కూడా గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే రైతుకు మంచి చేయండి, రైతు పక్షపాతలు మనం రైతుల కోసం. ఎందుకంటే ప్రతి వాడు గింజకు ఇప్పుడు వాస్తవానికి పొలాలు పుట్టాలకు వచ్చినాయి, ఇప్పుడే వాటి నీళ్ళు అవసరం. బోర్లు ఒక్కొక్కరు 600 ఫీట్లు వేసిన బోర్లు పడతలేవు. పాపం ఇప్పుడు చెప్పినట్టు శివారెడ్డి 9 ఎకరాలు ఇప్పుడు ఏంటుంది పొలం, దాన్ని చూసినట్టయితే వాస్తవం మనకే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఆ పరిస్థితులు మనము మొన్న చూసింది ఏం తెలుసా, ఒక హాఫ్ ఎకరే మొత్తానికి కాలువ చుట్టూ పోతే మనకు దాదాపు 100 ఎకరాల భూమి వెళ్తాయి. అంటే ఎండిపోతుంది, పచ్చదనం లేని 100 ఎకరాలు వెళ్తాయి. పచ్చదనంతో ఎండిపోయే భూములు కూడా చాలా మంది ఉన్నాయి. పచ్చదనంతో ఇంకొక 5 రోజులు అయితే వాస్తవం ఈ పొలాలన్నీ కూడా 200-300 ఎకరాలు ఖచ్చితంగా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మాటలు అనకండి, ప్రజల కోసం మేలు చేయండి, రైతాంగం కోసం పనిచేయండి, నీళ్ళు ఇవ్వండి. మంచిగా చేసినట్టయితే మేము కంటే బీఆర్ఎస్ రైతాంగంలో ఉన్న వాళ్ళం, మేమంతా కూడా రైతుల బిడ్డలము. నీకు వాస్తవం రైతు కోసం తెలియదు దొమ్మటి నర్సే గారు. ఏమన్నా నీకు పొలాలు ఉంటేనేమో చేస్తేనేమో దాని రైతాంగం ఏ రకంగా కష్టపడుతుంది, ఏ రకంగా చేస్తుందని తెలుస్తుంది. అవన్నీ తెలియదు కాబట్టి మాటలు మాట్లాడొచ్చు, నేను కూడా మాట్లాడదు. మనము ప్రతిపక్షం పార్టీలో ఉన్నట్టు మాట్లాడకండి దయచేసి ప్లీజ్. మీరు ఎందుకంటే మంచిగా చేయడానికి ప్రయత్నం చేసి నీళ్ళు ఇచ్చినట్లయితే మిమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటాం. మా ఆదిశీలన్న కూడా చెప్తున్నాం అన్న, మీకు కూడా మా జిల్లా అధ్యక్షులు కూడా ఫోన్లో మాట్లాడారు. మీరు అన్నీ కూడా ఇవన్నీ ఆలోచించి తొందరగా నీళ్ళు ఇచ్చి మా రైతాంగాన్ని మేలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ టీచర్స్ అభ్యర్థి మల్కా కుమరయ్య గెలుపొందిన సందర్భంగా మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు వెనమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో తగలపల్లి మండల కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కుమరయ్య ఘన విజయం సాధించడం పట్ల హర్షిస్తూ తంగళ్లపల్లి మండల కేంద్రంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించామన్నారు. మల్కా కుమరయ్యకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించిన టీచర్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో టీచర్ల సమస్యలపై పోరాటం చేసి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, అరుణ్, శ్రీనివాస్, కిషన్, రాజు, ఆశీర్వాద్, లక్ష్మారెడ్డి, మధుసూదన్, సురేష్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4 జిల్లాల టీచర్లకి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన ఈ టీచర్ల గురించి మార్గ కుమరయ్య సారు ఎంతో రుణపడి ఉంటారని, వాళ్ళ గురించి ప్రతి ఒక్క చిన్న విషయమైనా దాని గురించి పట్టించుకొని వాళ్ళకు ప్రతి ఒక్క విషయంలో ముందుంటానని మార్గ కుమరయ్య సార్ మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే టీచర్లు అందరూ కలిసి కూడా మాట ఇచ్చిన విధానంగా మార్గ కుమరయ్య సార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ తంగనపల్లి పార్టీ తరఫున మేమందరము మార్గ కుమరయ్య సార్ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాము. నిన్నటి రోజున మార్గ కుమరయ్య గారు ఇది ఒక విజయాన్ని చారిత్రాత్మక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విజయాన్ని ఉపాధ్యాయులకి అంకితం చేస్తూ ఉన్నాం. చాలా రోజుల నుండి చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయులపై జరుగుతున్నటువంటి డిఏలు కావచ్చు, అవన్నింటిని పెండింగ్ ఉన్నటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి అందరూ కూడా మూకుమ్మడిగా దాడి అన్నటువంటి ఒక విధంగా ఈరోజు ఈ విజయాన్ని వారు గెలిపించుకోవడం జరిగింది. ఇకనైనా కూడా ఈ ప్రభుత్వాలు కూడా తీరును మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారికి ఏ డిఏలు అయితే ఉన్నాయో పెండింగు వాటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కొద్ది రోజుల క్రితం ఏమైందంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఓటును బద్దలు కొట్టి ఎలాగైతే బీజేపీ వచ్చిందో ఈరోజు గల్లీలో కూడా వచ్చింది. రానున్న కాలంలో కూడా బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. చాలా రోజుల నుండి వేచి చూస్తున్నటువంటి తరుణం రానున్న దగ్గరలో నుండి ఇంకొక 3 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి సంకేతాలు చాలా తొందరలో ఉన్నాయి. కాబట్టి ఈ మల్కా కుమరయ్య గారి విజయమే దీనికి పునాది. ఇంకొక రోజైతే ఇంకొక విజయం కూడా మన ఖాతాలో పడిపోతుంది. వేచి చూస్తూ ఉన్నాం ఆ విజయం ఎప్పుడు వస్తుంది అన్నటువంటి ఒక ఆకృతతోటి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు నైట్ లోపలనే ఆ విజయం కూడా మీకు ఇంకొక విజయాన్ని అందిస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి బలం వల్లనే ఇటువంటి విజయాలు సాధిస్తున్నాం అన్నటువంటిది
మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇవ్వడం లేదని రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. వీరికి అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. గంభీరావుపేట మండల మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు చెల్లించాలని రోడ్డుపై ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. వీరికి అఖిలపక్షం టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితిలో వారితో వెట్టి చాకరీ చేస్తున్నారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సఫాయి కార్మికులకు ఇబ్బంది గురి చేయకుండా జీతాలను ఇవ్వాలని వారన్నారు. లేని పక్షంలో వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామన్నారు. సంఘటనా స్థలానికి ఎంపీడీఓ చేరుకొని వారం రోజుల్లో వారికి వచ్చే జీతాలు వస్తాయని మాట ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సఫాయి సిబ్బందితో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ సర్పంచ్ రాగ్సిట్ నారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు గంటా అశోక్, పురోహితులు రాజు పంతులు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు కోడే రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, సఫాయి కార్మికుల జీతాలు వెంటనే, సఫాయి కార్మికుల జీతాలు వెంటనే, అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. వీళ్ళందరూ తీసుకొని రమ్మంటే మాట్లాడతాం. అవసరం కలెక్షన్ కూడా ఎటు పెడదామన్నాడు. లాస్ట్ మంత్ అంతకుముందు నవంబర్ డిసెంబర్ జీతాలు ఇచ్చాము. జనవరి జీతాలు మొన్ననే పేమెంట్ చేసాము. ఈ నెల జీతాలు ఇప్పుడు పేమెంట్ చేయాలి, ఈ రోజు పేమెంట్ చేయాలి. అయ్యా మేము నవంబర్ డిసెంబర్ జీతాలు మీ అకౌంట్కి కొట్టడం జరిగింది. మీకు కూడా తెలుసు. నేను కూడా అదే చెప్తున్నాను కదా, నవంబర్ ఫిబ్రవరి మేము జీతాలు మీ అకౌంట్ కొట్టాము. మీ అకౌంట్లో చిన్న రిక్వెస్ట్, నేను మాట్లాడతాను మీతో ఒక్క నిమిషం. మీరు పౌరుని అడుగుతున్నా, మా సభ చెప్పడానికి ఇబ్బంది, వినడానికి ఇబ్బంది ఏంది? భయపడేదే ఉంది ఇక్కడ, భయపడేది ఏంటి? జీతాలు ఇవ్వడానికే ఉన్నాం, ఆల్రెడీ జీతాలు ఇచ్చాము. వినండి, మీ మాట నేను విన్నప్పుడు నా మాట కూడా మీరు వినాలి కదా. అట్లా కాదు, మీ మాట్లాడితే నేనేం చేసేది. ఇప్పుడు నేను జీతాలు వాళ్ళ అకౌంట్లో కొట్టాను, వాస్తవంగా అకౌంట్లో డబ్బులు పడలేదు, అంతవరకు వాస్తవం. దానికి మించి నేనేం చేయాలి? ఇక్కడికి రాకముందే జిల్లా ఉన్నతాధికారి డిపిఓ గారితో ఫోన్లో మాట్లాడా. ఇవాళ రేపట్లో అకౌంట్లో పడేటట్టు చేస్తా అని చెప్పాను. అంతకు మించి నేను చేయగలిగింది కూడా చెప్పండి. వేరే అకౌంట్ వచ్చి మీకు డబ్బులు ఇచ్చాం, ఒక నెల డబ్బులు ఇచ్చావు లేదా? ఈ ఫిబ్రవరి నెల దగ్గర డబ్బులు రావాల్సింది మీకు. ఫిబ్రవరి నెల దగ్గర ఇప్పుడు నవంబర్ డిసెంబర్ అట్లే ఉన్నాయి. ఒకప్పుడు 60 ఏళ్ల వారికి స్థూలకాయ వచ్చేదని, కానీ ఇప్పుడు జంక్ ఫుడ్ వల్ల చిన్నపిల్లలకు కూడా వస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ మరియు మహిళా అధ్యక్షులు డాక్టర్ లీలా శిరీష అన్నారు. ప్రపంచ స్థూలకాయ దినోత్సవం పురస్కరించుకుని సిరిసిల్ల ఐఎంఏ మరియు మెడికల్ విద్యార్థులచే పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ పాత బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మరియు మహిళా విభాగం అధ్యక్షురాలు లీలా శిరీష మాట్లాడుతూ, ఒబిసిటీ వ్యాధి ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన వారికి వచ్చేదని, కానీ కాలక్రమేణా మనం తీసుకునే కల్తీ ఆహారం వల్ల చిన్నపిల్లలకు కూడా వ్యాప్తి చెందుతోందని అన్నారు. దీనిని అరికట్టాలంటే మితాహారం తీసుకోవాలని, రోజు వ్యాయామం చేయాలని అన్నారు. అలాగే జంక్ ఫుడ్స్ తీసుకోవద్దని సూచించారు. స్థూలకాయం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం డాక్టర్ నల్లా మధు, తడుకో సాయి కుమార్, అభినయ్, శోభారాణి, అరుణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. గత 50 ఇయర్స్లో ఉపకాయం అనేది పెరుగుతున్నది కాబట్టి దాన్ని ఒక పర్యావరణంగా ప్రపంచవ్యాప్తంగా ప్లస్ ఉండడం వల్ల దాన్ని ఒక డేగా మనం సృష్టించుకొని ఏదో విధంగా అయితే ఉపకాయం తగ్గాలనేటటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకుంటూ ఉన్నారు. అట్లాగే మన డాక్టర్స్ పరంగా కూడా ఇవాళ ఈ మార్గం చేసి ప్రజలకి అవగాహన కల్పించడానికి మేము ఐఎంఏ నుంచి ఇతర బృందం అందమొచ్చి ఉన్నాము. ప్లస్ దీంట్లో ముఖ్యంగా జీవన విధానము, జీవన శైలి మారడం వల్ల మనిషి ఒబెసిటీ అనేది పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా డిసిప్లైన్ లైఫ్, ఆహారంలో మార్పులు తీసుకురావడం వల్ల, ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఒబెసిటీని మనం తగ్గించుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో టైం అనేది లేకపోవడం వల్ల చాలా వరకు హడావుడిగా తినేసి టైం ఇవ్వలేకపోవడం ఎక్సర్సైజ్, దాని అంతటి వలన కూడా ఒబెసిటీ అనేది పెరుగుతుంది. ఈ ఒబెసిటీ వలన ఒక పర్సన్కే కాకుండా సొసైటీ మొత్తానికి కూడా చాలా హానికరంగా
పరిగణిస్తున్నారు. ఏ విధంగా అంటే వైద్యపరంగా చూసుకుంటే ఈ ఒబేసిటీ పెరగడం వల్ల బీపీ కానీ, షుగర్ కానీ, టైప్ 2 డయాబెటీస్ ప్లస్ థైరాయిడ్ కానీ, ఇంకా ఆడవాళ్ళలో చూసుకుంటే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు, మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గడం, ఆడవాళ్ళలో పీసీఓడి అని చెప్పేసి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అనేది కూడా వస్తూ ఉంది. దానివల్ల వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. ఇన్ఫెర్టిలిటీ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది ఒబేసిటీ వల్ల. అలాగే పిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరిలో చూసుకున్నప్పుడు ఈ ఒబేస్గా ఉన్నప్పుడు సొసైటీలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా కొంచెం డిఫరెంట్గా చూడడం వల్ల వాళ్ళు కూడా ఆత్మాన్యూహత భావానికి లోనయ్యి డిప్రెషన్గా కూడా ఫీలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నింటినీ అరికట్టుకోవడానికి మనము ఒబేసిటీ అనేది 100% తగ్గించుకోవాల్సిందిగా ప్రజలకి ఒబేసిటీ డే 4th March వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ వాళ్ళు 4th March డేగా అవేర్నెస్ డేగా డిక్లేర్ చేశారు. 2015 నుంచి వరల్డ్ ఒబేసిటీ అవేర్నెస్ కండక్ట్ చేయడం అవుతుంది. ఈరోజు ఇక్కడ IME మరియు IAP తరఫున ఇక్కడ వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనేది చాలా ఉండేవి. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. ఈ ఒబేసిటీ అనేది కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే ఒబేసిటీ రాకుండా కానీ ఒబేసిటీ తగ్గించుకోవడానికి కానీ ఆస్కారం ఉంది. ఒబేసిటీ అనేది రకరకాల అనర్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఇంకా ఒబేసిటీ అనేది క్యాన్సర్ కూడా రావడానికి దోహదపడుతుంది. అంటే ఒబేసిటీగా ఉన్న వాళ్ళు కాలం క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనము ఈ ఒబేసిటీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఏంటంటే మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. అంటే డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వీక్లీ 150 minutes ఎక్సర్సైజ్ చేస్తే మనం ఒబేసిటీ రాకుండా ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే హై ప్రోటీన్, అడిక్వేట్ కార్బోహైడ్రేట్ అండ్ అడిక్వేట్ ఫ్యాట్, మరి అడిక్వేట్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ తీసుకోవాలి. ఎక్కువగా హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఒబేసిటీ రాకుండా ఉంటుంది. ఈ హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే బ్రోకోలీ, తర్వాత స్వీట్ పొటాటో, ఇది యాపిల్, బనానా, ఇట్లాంటి హై ఫైబర్ కంటెంట్ రాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్స్ అందరూ మరియు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇండియా భారతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య ఘన విజయం సాధించిన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ పార్టీ నేతలు టపాసులు పిలిచి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ అధ్యక్షతన టీచర్స్ ఎమ్మెల్సీ ఘన విజయం సందర్భంగా నాయకులు సంబరాలు చేపట్టారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని వెల్లడించారు. ఈ విజయానికి సహకరించిన టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లకు మరియు విజయానికి కృషి చేసిన బీజేపీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లార్పు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శి బాదా నరేష్, నాయకులు చిట్నేని శ్రీనివాసరావు, మహేందర్, గోడబాల్ రెడ్డి, ఎదురూరి గోపీకృష్ణ, పప్పుల శ్రీకాంత్, సత్తయ్య, ఓరగంటి సత్యం, ప్రభాకర్ రెడ్డి, పీరల విజయ్ తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారి విజయం వెనుక మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి ఎంతో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత విలువైన పార్టీగా ఆవిర్భవించింది. అట్లాంటి పార్టీ అభ్యర్థి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థిగా నిన్న సాయంత్రం విజయం సాధించిండు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని ప్రతి కార్యకర్తకు అలాగే నాయకులకు, ముఖ్యంగా గురువులు సమానులైనట్టి టీచర్లకు పాదాభివందనాలు తెలియజేస్తూ రానున్న రోజులకు ఇది సంకేతం. స్థానిక సంస్థలలో గెలవడానికి పునాది లాంటిది ఈ విజయం అని మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో 1-2 సంవత్సరాలనే ఎలక్షన్లు వచ్చే సందర్భం ఉన్నది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది నాంది పలుకుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అడ్డాగా మారి రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పార్టీకి రాలేదు.
అటువంటి తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి ఉపాధ్యాయ బృందాలకు ఈ ముఖ్యంగా మరీ తపస్ వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ బలపరిచిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారు ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కేంద్రంలో టపాసులు పేల్చి విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భాజపా ఎక్కడుంది అనే వాళ్లకు ఇదొక చెంపబెట్టు. ఎందుకంటే ప్రతి ఎన్నికలలో కూడా బీజేపీ యొక్క అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు 2 టీచర్ ఎమ్మెల్సీలో ఒకటి గెలవడం జరిగింది, ఇంకోటి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా భాజపా అభ్యర్థి ముందంజలో ఉండడం జరిగింది. దీన్ని బట్టి రానున్న కాలంలో బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ఎందుకంటే మేము కాంగ్రెస్ లాగా మోసపూరిత హామీలు ఇవ్వకుండా ప్రజలకు ఏది కావాలో ఆ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నడుచుకుంటూ ఉంటుంది. కాబట్టి లేట్ అయినా కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది పద్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల యొక్క మోసపూరిత హామీలు నమ్మి తాత్కాలికంగా అధికారం ఇచ్చారు, కానీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి అధికారం అనేది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఏ విధంగానైతే అధికారంలోకి వచ్చినామో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ఈ విధంగా అధికారంలోకి వస్తుందని, ఈ నియామకానికి టీచర్ ఎమ్మెల్సీ విజయం సాధించడానికి కృషి చేసిన కార్యకర్తలకు కానీ మరియు టీచర్లకు కానీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై. ఎల్లారెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాడి నరసయ్య మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్నపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు గోగూరి చంద్రారెడ్డితో రైతుగా చిత్రీకరించి తప్పుడు మాటలు మాట్లాడించారని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి రైతుల పట్ల ఎన్నడూ అమర్యాదగా మాట్లాడలేదని తెలిపారు. అంతేకాకుండా రాజన్నపేట, అల్మాస్పూర్, బాకుర్పల్లి, దేవునిగుట్ట తండా, రాచర్ల, గొల్లపల్లి గ్రామాలకు సంబంధించిన పంట పొలాలు ఎండిపోకుండా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ పాది శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించారని, దీని మూలంగానే మంగళవారం మలకపేట రిజర్వాయర్ ద్వారా నీటి విడుదలకు మార్గం సుగమమైందని అన్నారు. దుమాల గ్రామానికి చెందిన మల్లెల బాబు చదువుకునే వ్యక్తి అని, అతడు హైదరాబాద్ లో నారాయణ శ్రీ చైతన్య కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేశాడని అన్నారు. మంచి జీతం, ప్రమోషన్ కోసం దుబాయ్కి వెళ్తే పంటలు పండక ఉద్యోగాలు రాక విదేశాలకు వెళ్తున్నారని బీఆర్ఎస్ పార్టీ పత్రిక ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మల్లెల బాబు బీఆర్ఎస్ పార్టీ యూత్ సభ్యులని, పార్టీ నాయకులను రైతులుగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకొని నిజ నిజాలను ప్రజలకు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, డైరెక్టర్లు మిన్నెడ్డి శ్రీనివాస్, సుడిదా రాజేందర్, నారాయణ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవీందర్, నాయకులు చెన్నిబాబు, నంది కిషన్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, మల్లారెడ్డి, గోంగూరి బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10-11 ప్యాకేజ్ తీసుకపోయి 12 ప్యాకేజ్ తీసుకపోయి పొలాలకు అక్కడ నీళ్ళు ఇచ్చి ఇక్కడ 20 కిలోమీటర్లు నీళ్ళు ఇయ్యక 90 కిలోమీటర్ల దూరం తీసుకపోయి అప్పుడు 90 కిలోమీటర్ల దూరం తీసుకపోయి ఇప్పుడు మేము నాటేసుకున్నాము బోర్డు వేని అని చెప్తా ఉన్నాడు గౌరి చంద్రారెడ్డి. నీ కాలు విడిచినాక నాటేసినావా, కాలు విడకుండా నాటేసుకున్నావా? అప్పటి కాలువ మరి అప్పుడేం చేసినావు? 10 సంవత్సరాల నుంచి అలానే తిరుగుతున్నావు, ఊరు నాయకుని పని చేసినావు. అప్పుడు మరి కేటీఆర్ని అప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అవన్నీ? మంచిదానికి ఇప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష ఇది. మళ్ళీ తర్వాత మీరు చెయ్యక మళ్ళీ ఏదో కొన్ని రైతులు బతుకుదాలి అని చేస్తూ ఉంటే ఆదిశీనాన్న దగ్గరికి పోయి ఈ ఉత్తమ వర్షాల దగ్గరికి పోయి ఆడిపోయి నీళ్లు తెచ్చడానికి ప్రయత్నం చేసి చేపించుకొస్తే నువ్వు ఇలా ఏదో మాట్లాడుతున్నావు, ఏదో ఎందుకు ఇవన్నీ ఇట్లా మాట్లాడు? మేం చేసినామని కేటీఆర్ ఏం చేసినాడు మరి 10 సంవత్సరాల నుంచి? అప్పుడెందుకు చేయలేదు? అప్పుడెందుకు మాట్లాడలేదు? మీరు ఏం చేసారు మరి కార్యకర్తలంతా మీరు టీఆర్ఎస్ వాళ్ళప్పుడు? ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నావు వర్షకృష్ణారి, నువ్వు ఇంకా పోల్ ఇవ్వాలంటే ఇస్తలేవు. నువ్వు సెస్ డైరెక్టరు, ఏడాది నుంచి నేను పోల్ అని అడుగుతా ఉంటే ఇదివరకు నువ్వు ఒక్క పోల్ ఇవ్వలేదు, ఎందువరకు ఇస్తలేవు పోళ్ళు? ఇంకా విషయానికి ఈయనకి పోల్ ఇష్టం శాతం అయితే లేదు, కానీ ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి శాతం అవుతుందా? నేను 9 కట్టి శాంక్షన్లు ఇదివరకు ఒక్క శాంక్షన్ ఇవ్వలేదు, ఒక్క పోల్ ఇవ్వలేదు. నాకు 9 పోలకు ఒక్క పోల్ ఇవ్వలేదు. నీళ్ళు అంటున్నావు, నీళ్లు ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు పెట్టుకోవాలి?
మొట్టమొదలు వర్షాకాలంలో మనం నీళ్లు పెట్టుకుంటే ఇస్తారు. ఏదో ఎండిపోతున్నాయని పాపం అని మనం ఏదో చేసుకొని ఏదో బతిలాడితే వాళ్ళు నీళ్ళు ఇస్తామంటే మీరు ఇట్లా మాట్లాడితే ఏమన్నట్టు? ఇది ఏందన్నట్టు? మీరు రైతులను చెడగొట్టడానికి కాకపోతే గోవిచంద్ర రెడ్డి వాడుతుంది కాబట్టి రైతులు చెడగొట్టడానికి కొరకు ఆ మాట మాట్లాడుతుండు. నీకేమైనా వారేది ఉందా కృష్ణారి గారు? నువ్వైనా పొలం చేస్తే నీకు వ్యవసాయం చేస్తే నీకు ఏర్పాటు. ఇన్ని రోజులు మరి ఏం చేసినావు? 9 సంవత్సరాల నుంచి అలానే ఉన్నావు కదా. మరి 9 సంవత్సరాల నుంచి ఎందుకు రాలేదు నీళ్లు? ఇప్పుడు పోయినసారి చేస్తే ఉన్నట్టయితే ఇప్పుడు ఉండు కదా, 8-9 సంవత్సరాల నుంచి అయితే వస్తుంది కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఏదో వీళ్ళు వచ్చేబట్టి ఆలస్యం అన్నదా వచ్చి ఏదో 4 సార్లు పోతే ఎండిపోతున్నాయని నీళ్ళు ఇస్తా అని ఆయన ఉద్దేశంతో చేసిండు. చేస్తే దాన్ని కాకుండా చేసేది మీరే. ఇప్పుడు మళ్ళా పుల్లలు పెట్టేది మీరే. మళ్ళా నువ్వు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం లోపల టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను రైతులుగా లేకపోతే యువకులుగా చిత్రీకరించి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారము చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కటి గుర్తించుకోవాలి, మీ మోసం అనేటువంటిది ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు కొనసాగించాలని అనుకుంటున్నారు? గోవూరి చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు. ఆయనను ఒక రైతుగా చిత్రీకరించి ఆయన నాకు 20 సార్లు ఫోన్ చేసినట్టుగా చెయ్యొచ్చు, రైతుగా చేస్తే చెయ్యొచ్చు, ఫోన్ చేస్తే కాదని అంటలేదు. లేకపోతే కేకే మహేందర్ రెడ్డి రైతులను చావమని అన్నట్టుగా ఆయన నోటి ద్వారా చెప్పించడం నిజంగా కూడా మీ దిగజారుడుతనానికి ఇది నిదర్శనం. మీ కార్యకర్త ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తాడు, కానీ అననటువంటి మాటకు మహేందర్ అన్నను మీరు నిందించడం నిజంగా కూడా మీకు సిగ్గు ఉండాలి కొద్దిగా చెప్పించడానికి. మహేందర్ అన్న అన్నాడు ఆ మాట, రైతులను మీరు చావండి అని చెప్పి అన్నాడు. ఆయన ప్రయత్నం ఆయన గత 8 రోజుల నుంచి చేస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులకు ఎలాగైనా నీళ్ళు ఇప్పించాలి, పంట పండించాలి, రైతులు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ లోపల వారం రోజుల నుంచి మా ప్రభుత్వ వైపు ఆది శ్రీరన్నను పట్టుకొని నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఇవాళ నీళ్లు ఇస్తున్నటువంటి తరుణం లోపల గోవూరి చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ఒక రైతుగా చిత్రీకరించి దుమ్మాటి నరసయ్యకి 20 సార్లు ఫోన్ చేసినాం. కేకే మహేందర్ రెడ్డి రైతులు చావమని అన్నాడు, లేకపోతే ఆది శ్రీరన్న దగ్గరికి 20 సార్లు పోయినాం, బదిలాడినాం అని చెప్పి ప్రభుత్వాన్ని మీరు ఒక బదనాం చేయాలనేటువంటి కుట్ర చేయడం నిజంగా కూడా మీకు సిగ్గుచేటు. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. నీళ్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేస్తుంది, ఏం చేస్తుంది అనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు, తండా నాయకులకు తెలుసు, రాజన్నపేట వాసులందరికీ కూడా తెలుసు. ఎవరు ఏం ప్రయత్నం చేస్తున్నారు, నీళ్ల కోసం నీళ్లు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇటువంటి పరిణామ క్రమం లోపల మీ పేరేదో పోతుందని చెప్పి, ఎందుకంటే మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ 10 సంవత్సరాల లోపల 9వ ప్యాకేజ్ కెనాల్ లోపల నీళ్లు తీసుకురాలి. ఆయన చాతగానితనం అది. దాన్ని ఇలా బయటకు రాకుండా మీరు ఏవో ఎత్తుగడలు వేసి మీరు నానా రకాలుగా అనడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటు. రెండవ అంశం, మల్లెల బాబు దుమాల గ్రామానికి చెందినటువంటి ఈ మల్లెల బాబు ఒక మంచి చదువుకున్న ఎడ్యుకేటెడ్. ఆయన నారాయణ విద్యా సంస్థ లోపల 4 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేయడం జరిగింది. ఆయన ఇంకా అదనపు జీతం కోసం మంచి బ్రతుకు తెరుగు కోసం విదేశాలకు వెళ్తే ఆయన కూడా మీ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడే, ఉపాధ్యక్షుడే, కార్యకర్తనే. ఆయన పైన ఏం కథనం రాస్తారు? యువకులకు ఇక్కడ ఉపాధి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఇక బ్రతుకు తెరుగు కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇక విదేశాలకు పోతురు అని చెప్పి మీ పత్రిక, మీ పార్టీకి సంబంధించినటువంటి పత్రిక లోపల తప్పుడు కథనాలు రాయించి ప్రజలను మీరేదో మభ్యపెట్టాలి, ప్రజలను తప్పుదోవ పట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా ఈరోజు తప్పుదోవ పట్టడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మీకున్నటువంటి అహంకారం, మీకున్నటువంటి ఏదైతే అహంకార ధోరణితోటే మీ ప్రభుత్వాన్ని కూలగొట్టి పక్కకు దోసి ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మీరన్నీ కూడా చిల్లర వేషాలు వేస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి పనుల్లో కూడా ఒక్కటి కూడా చక్కగా లేదు. ఈరోజు కాళేశ్వరం కట్టిరు, కాళేశ్వరం ఏమైంది? కూలిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. సుందిల్లా, అన్నారం, మీరు ఏ బ్యారేజీలు కట్టినా కానీ ఒక్కదానిలో కూడా నీరు నిలిచేటువంటి పరిస్థితి లేదు. ఇదందరూ కూడా ప్రజలకు తెలుసు. అక్కడ నీళ్లు ఆపుదామన్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుంది? నీళ్లు అందులో కూడా నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పింది. కాబట్టి అందులో కూడా నీరు నిల్వ ఉంచడం లేదు.
మనకు వచ్చేదంతా ఇప్పుడు అంతా శ్రీరామ్ సాగర్ నుంచి మనం నీటిని తీసుకొచ్చి మిడుమానేరు నింపి మిడుమానేరు ద్వారా మల్కపేట నుంచి మనకు సింగసముద్రం వరకు నీరును తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. పైనున్నటువంటి నాయకులందరూ కూడా టీవీలలో కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు, ఎన్ని అబద్ధాలు ఆడుతుండ్రు, ఎన్ని అవాకులు చెప్తున్నారు. కనీసం మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మీరైనా నిజాయితీగా ఉంటారంటే మీరు కూడా ఈ చిల్లర డ్రామాలు ఆడి ఆ దుమాల గ్రామానికి చెందినటువంటి బాబుని తప్పుడు కథనం ప్రచురించడం కానీ, లేకపోతే గోగూరు చంద్రారెడ్డిని ఒక రైతుగా చిత్రీకరించి తప్పుడు కథనం చేసుడు కానీ ఇవన్నీ మానుకోండి. ప్రజలకు రైతులకు నీళ్లు ఇవ్వడానికి మేము మాట ఇచ్చినాం, సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటి గమనించాలి, ముందుగా మేము రైతులకు 9వ ప్యాకేజీ ద్వారా నీళ్లు ఇస్తామని అనలేదు. పూర్తి పని చేసిన తర్వాతనే నాగంపేట వద్ద మోటార్లన్నీ ఎత్తిపోతలు చేసిన తర్వాత ఎగువమానేరు నింపిన తర్వాతనే 140 కోట్లతోటి ప్రత్యేకంగా మా ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విపు 1 గంటన్నర పాటు మొత్తం ఇక్కడ నుండి అక్కడి వరకు మొత్తం చిత్రీకరణ చేసి ఎక్కడ ఏది అవసరం పడుతుంది మొత్తం ముఖ్యమంత్రి దగ్గర ఒక డయాగ్రామ్ వేసి చూపెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SSNews లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.